అనిత కదా? నాకేదో ఫోన్ వస్తుంది. ఏంటే సోషల్ సర్వీస్ అయిపోయిందా? సోషల్ సర్వీస్ అంటే అదే ఆ పాపకి ఫండ్స్. ఏ స్వార్థం లేకుండా చేస్తే సోషల్ సర్వీస్ అంటారు. దాంట్లో నీకేం స్వార్థం ఉంది? ఆ అమ్మాయిలో నేను కనపడ్డాను. వాళ్ళ నాన్నకి క్యాన్సర్ అంట. సో తను ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది. అయితే అందరూ ఏదో ఒక రీజన్తోనే కదా. చిన్నప్పుడే అమ్మ పోయింది. అలాంటి సిచ్యువేషన్ తనకి రాకూడదు. సారీ అనిత. ఎందుకువే, నాన్నున్నాడు కదా. ఈ ప్రపంచంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి. అందరూ ఇంతలో అమ్మ లవ్లో పడేంత వరకు. లవ్వా? బ్రెయిన్ లేని వాళ్ళు చేసే పని. సర్లేమ్మా, అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత అయినా. పెళ్ళైతే ప్రేమిస్తే కాదు, నాన్నే ఆయనే ఫస్ట్. అబ్బా ఎవరో ఉండే ఉంటారులే. ఏది రమ్మను ముందరికి. ఎవరిని? ఇదిగో వచ్చేసా. వారం నుంచి వెయిటింగ్. ఈ క్వశ్చన్ ఆ రోజు చేసింటే వారం రోజులు వేస్ట్ అయ్యేది కాదు కదా. ఓ ఎవడరా నువ్వు? పాప టంగ్ స్లిప్ అవుతుంది, జాగ్రత్త. ఏదో నా లవ్కి హెల్ప్ చేస్తామని చెప్పి ఇదిగో చాక్లెట్ తీసుకొని సైలెంట్గా ఉండు. నా పేరు కృష్ణ. క్రిష్ అంటారు. మోహన్కి మాస్క్ లేదే. నువ్వు ఫోన్ నువ్వు చాక్లెట్ లేదు. అనిత, ఓ అనిత. చూడండి, ఇలా మీరు అల్లరి చేయడం అసలు ఏం బాలేదు. ఏమో నేను అల్లరి చేయట్లేదండి. అలా చేస్తే ఈజీగా పడిపోతారని అదేదో గూగుల్లో ఏంటబ్బా అది. ఇదిగో ఆగండి. ఏంటండి మీ బాధ? ఐ లవ్ యూ అండి. అబ్బా చూడు, నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు. నాకు నా కెరీర్, మా నాన్న ఇంపార్టెంట్. ఇలాంటి దయచేసి నాకు తీసుకురావద్దు ప్లీజ్. ఇదే కదా చెప్పాలనుకుంటున్నాను. గుడ్ అండి. మీకు తెలుసు కదా, పక్కకు జరుగు. నాకు తెలుసండి, అందుకే వేరే చెప్పను. అవునా? ఐ హేట్ యూ. సరే వెళ్ళండి. ఇదిగో పాప, నువ్వు నీతో పను. ఓయ్, నా ఫ్రెండ్తో ఏం పని? హేట్ యూ చెప్పారు కదా మళ్ళీ. గో టు హెల్. బాయ్. పదండి వే. ఓయ్ ఇదిగో, నువ్వు హేట్ యూ చెప్పినా సరే ఐ లవ్ యూ. మన పాపలా ఉంది. మన పాపే బో. ఏంటిది? హలో వే, నాకు ఇక్కడ ఏం నచ్చట్లేదు. వేరే షాప్కి వెళ్దాం, వస్తావా? అమ్మ దీనమ్మ. టీ చాలా వేడిగా ఉందన్నా. అన్నా ఏంటన్నా చేయి కాలుతుంది? తెలియట్లేదు, లోపలంతకు మించి మండుతుంది. అయినా బయట ఎలా ఉన్నానో చూడు. ఇంకా మర్చిపోలేదా? మర్చిపోవడానికి ఆ రోజుల ముందర తిన్న తిండి కాదు, అతి ఘోరమైన అవమానం. అందుకని చేయి కాల్చుకుంటావా? ఈ బాధ తెలియాలంటే ఆ బాధ పోవాలి.
శంకర్, ఏం చేస్తావు ఇప్పుడు? మన వాళ్ళందరినీ పిలువు. పిలిచి చంపేస్తావా ఇంకేమైనా చేస్తావా? దానికి తన బాబు అంటే చచ్చేంత ప్రేమ. వాడిని చంపేద్దాం. అన్నా, నేనేదో మర్డర్ అంటే నువ్వు నిజంగా? మనం చేస్తే అది మర్డర్. అదే అనితే వాళ్ళ నాన్నని చంపేస్తే అదెందుకు చంపుతుందన్నా? ఇదేంటో తెలుసా? ఏంటన్నా ఇది? దీని పేరు లవ్ డోస్. లవ్ డోసా? తెలుస్తుంది. అనిత గారు, చెప్పండి. నాకు జాబ్ కావాలి, అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చా. జాబ్? అమ్మని సచ్చినోడా. రే 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 టై ఏదిరా, టై ఏది? కాలేజ్ పడుతున్నాను అసలు డ్రెస్ కూడా తెలుసా నీకు? సార్ దేనికి సార్? జాబ్ రా, అప్లై చేసుకోవడానికి వచ్చావు కదా. బ్రో, యూ మిస్అండర్స్టూడ్ బ్రో. రే, నువ్వు ఆల్రెడీ అప్లై చేసిన జాబ్కి ఫిక్స్ అయినా. ఓయ్ ఫిక్స్ ఏంటి? ఫిక్స్ ఏంటి? అనిత గారు మీరు ఉండండి. అంటే ఇంకా ఫిక్స్ కాలేదా? ఆహా లేదు. ఓ ఎందుకలా కొట్టావు? మీకేం కాలేదు కదా అండి? అనిత గారు, ఆయన అలాగా ఫిక్స్ కాలేదు కదా, మరి నేను ట్రై చేసుకోవచ్చా? పడింది ఎదవుకి. ఏం లేదు. ఇడియట్. రేరా. సార్ మీరు కొట్టినారంటే అర్థం ఉంది, అది ఎందుకు కొట్టింది? ఓయ్ అది అనుకో, మన లేడీస్. 2 ఏంటో అవి. 1 ఆ జాబ్కి ఎప్పుడెప్పుడో వద్దులే, చేయి చాలా హార్డ్గా ఉంది. ఇది కరెక్ట్ సార్. మరి రెండోది? ఆ జాబ్కి అప్లికేషన్ మాత్రమే, రికమెండేషన్ పనికిరావు. ఏందో చంపలు పగిలిపోయినాయి. ఎక్కడ? హే అనిత ఆగు, ఇదిగో చీపు. ఆగు. సరే ఫోన్ అయినా ఎత్తు. అంటే రింగ్ టోన్ మరి వర్స్ట్గా ఉంది. ఏంటి? హరితకి యాక్సిడెంటా? వస్తున్నా. ఏంటి ఎలా? యాక్సిడెంట్ అంట, కార్ని గుద్దేసిందంట. ఏరామా, కార్కి ఏం కాలేదు కదా? అయితే నా బైక్ ఎక్కుతారా? వే హరిత, ఇంకోసారి యాక్సిడెంట్ నేను ప్లాన్ చేస్తాను. అయితే ఎక్కుతారన్నమాట. కీస్. వన్ సెకండ్. వీడు ఎక్స్ట్రాలు. ఓయ్ పద ఫాస్ట్ గా. పోతున్నా. అయ్యో ఏమైందో ఏమో, వీడేమో ఫాస్ట్ గా అయిపోయాడు. శంకర్, ఆ అమ్మాయిని ఫాలో అవడానికి నేను ఒకని పెట్టాను రా. ఎవరన్నా అది? ఎక్కడికి? ఓయ్ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? తెలుస్తుంది.